స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికీ వందనాలు. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. జీవాధిపతి స్తోత్రం స్తోత్రం. జీవించువాడా, జీవింపచేయువాడా, మీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో నాయన, మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై కలువరి శిలువలో ప్రాణ బలియాగమవుటకు సంపూర్ణ మానవుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి, ఈ దినము నాయన యెరూషలేము వీధుల్లో అయ్యా మీరు నాయన సాత్వికుడుగా అయ్యా గాడిద పిల్ల మీద భారవాహపు ఆకనం మీద సాత్వికుడై నీ రాజు వచ్చుచున్నాడని అయ్యా ఇదిగో నాయన మీరు రాక మునిపే లేఖనాల్లో మా ప్రభువా ప్రవక్తల నోట పలికిన మాట నెరవేరినట్లుగా అయ్యా నాయన ఈ దినము మా ప్రభువా మట్టల ఆదివారం అయ్యా ఇదిగో నాయన అని మా ప్రభువా ప్రపంచమంతటా నాయన మీరు యెరూషలేమునకు నాయన వచ్చిన సందర్భాన్ని అయ్యా గుర్తు చేసుకుంటూ ప్రభువా నాయన మాకు ఇచ్చిన నాయన ఈ యొక్క అవకాశాన్ని బట్టి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ అయ్యా ఈ దిన ఆరాధన అంతటిని మా ప్రభువా అయ్యా మీ నామ మహిమార్థమై జరిగించండి, మాకు దీవెనకరంగా జరిగించండి. అయ్యా పాటలు పాడుతుండగా స్వరములను ముట్టండి. వాక్యమైన దేవా మాట్లాడమని కోరుకుంది. సమస్తమును నాయన మీరు అధ్యక్షత వహించి నడిపించమంటూ వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య ఉన్నత నామంలో ప్రార్థించి స్తుతించి వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇంకా వస్తున్న వారు త్వరగా రాగలటకు నాయన వారి ఆటంకాలు తొలగించి త్వరగా రాగలటకు సహాయం చేయమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతించుడు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చప్పట్లు కొడుతూ అందరం దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆయన బలమును ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి,
ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. బూరాధ్వనితో ఆయన స్తుతించుడి. బూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. సన్నతంతుల సితారతోను సన్నతంతుల సితారతోను సక్కని స్వరములతో సక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వైద్యములతో తంతి వైద్యములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. పిల్లన గ్రోవుల చల్లగనూది పిల్లన గ్రోవుల చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. మ్రోగుతళములతో ఆయన స్తుతించుడి. మ్రోగుతళములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా. హల్లెలూయా. శ్వేత ముందుకు వచ్చి పాట పాడుతున్నాం. మనందరం ఎక్కిద్దాం. హల్లెలూయా. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను. ఎనలేని నీ ప్రేమను. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను. ఎనలేని నీ ప్రేమను. నా జీవితాంతం ఆ ప్రేమలోనే, నా జీవితాంతం ఆ ప్రేమలోనే తరించు వరమే పొందితి. తరించు వరమే దొరికెను. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా
ఎనలేని నీ ప్రేమను ఎనలేని నీ ప్రేమను నా మనసు వేదనలో నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను నా మనసు వేదనలో నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను అనాథైన నన్ను వెదకెను ప్రధానులతో నన్ను ఉంచెను అనాథైన నన్ను వెదకెను ప్రధానులతో నన్ను ఉంచెను ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను ఎనలేని నీ ప్రేమను నీ మరణ వేదనలో నీ శిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో అనురాగ బోధలతో నా హృదయమే కరిగెను నీ మరణ వేదనలో నీ శిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో అనురాగ బోధలతో నా హృదయమే కరిగెను ఇది నీ ప్రేమకి సాధ్యము వివరించుట నాకు సాధ్యము ఇది నీ ప్రేమకి సాధ్యము వివరించుట నాకు సాధ్యము ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను ఎనలేని నీ ప్రేమను నా జీవితాంతం ఆ ప్రేమలోనే నా జీవితాంతం ఆ ప్రేమలోనే తరించు వరమే దొరికెను తరించు వరమే దొరికెను హల్లెలూయా యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం 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 హోసన్నా హల్లెలూయా. జయ
జయం 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 హోసన్నా హల్లెలూయా యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. ఎన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా నేనేమి భయపడను. ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను. ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను. జయం జయం హోసన్నా హల్లెలూయా జయం 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 హోసన్నా హల్లెలూయా యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయమే. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయమే. కుడి చేయి పైకెత్తి హోసన్నా పాడెదను. కుడి చేయి పైకెత్తి హోసన్నా పాడెదను. జయం 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 హోసన్నా హల్లెలూయా జయం 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 హోసన్నా హల్లెలూయా యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. సాతాను అధికారం నా యేసు పడగొట్టెను. సాతాను అధికారం నా యేసు పడగొట్టెను. సిలువలో బంధించి నన్ను పైకి లేవనెత్తెను. సిలువలో బంధించి నన్ను పైకి లేవనెత్తెను. జయం 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 హోసన్నా హల్లెలూయా జయం 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 హోసన్నా హల్లెలూయా యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. పాపాలు పోగొట్టెను నా శాపాలు తొలగించెను. పాపాలు పోగొట్టెను నా శాపాలు తొలగించెను. యేసుని రక్తముచే
యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యమైన ప్రేమ, కలువరిలో ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదతీర్చి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదతీర్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి
నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగిలించి మోతాడే కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగిలించి మోతాడే కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మైన ప్రేమ హల్లెలూయా. 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 బాబు వస్తాడేమో నాతో. బాబు నా చేతకు ఒకరు కావాలా దాదా ఇప్పుడు రాని నానీతి సూర్యుడు పాట మొన్న హల్లెలూయా. హల్లెలూయా. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివై నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే నన్ను విడువని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమై కృపవాక్యమే నన్ను విడువని అనుబంధమై నీ మాటలే జలరాజులై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటలే మధురం రాజులకే మహారాజు
కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివై నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివై నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయము చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలయా నిన్ను చూసే ఆ క్షణం రావాలయా నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే
కాపరివై నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అనే పాటను పాడి దేవుని నామాన్ని కనపరుతాం. ఒకవేళ మీకు ఈ పాట రానట్లయితే రెండోసారి మాతో పాటు పాడి దేవుని నామాన్ని కనపరచాల్సిందిగా కోరుతున్నాను. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు. పాడదాం రెండోసారి. నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు. అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా. అడుగుదాం దేవుణ్ణి. అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. రెండోసారి పాడదామా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. తల మీద పోయబడి అంగీలాంచు వరకు యేసయ్యా. తల మీద పోయబడి అంగీలాంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలెను, దిగజారిన పరిమళ తైలము వలెను అభిషేకించు యేసయ్యా. ఆత్మతో అభిషేకించు, అభిషేకించు యేసయ్యా. ఆత్మతో అభిషేకించు. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. సియోను కొండ మీద హెర్మోను మంచు వలెను, సియోను కొండ మీద హెర్మోను మంచు వలెను. ఆశీర్వాదమును శాశ్వత జీవముతో, ఆశీర్వాదమును శాశ్వత జీవముతో అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా. అడుగుదాం దేవుణ్ణి. అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నేనెల్లు చోటులెల్లా నీ
సన్నిధి కురిపించుము నీ వెళ్ళు చోటులెల్లా నీ సన్నిధి కురిపించుము అద్భుతాలతో రక్షణ వస్త్రముతో అద్భుతాలతో రక్షణ వస్త్రముతో అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా నా గిన్నె నిండి పొంగి పొర్లేదా అభిషేకించు యేసయ్యా నా గిన్నె నిండి పొంగి పొర్లేదా అభిషేకించు యేసయ్యా నూనెతో అభిషేకించు ఆత్మతో అభిషేకించు నూనెతో అభిషేకించు ఆత్మతో అభిషేకించు అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా అభిషేకించు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనాడు రాజులను అభిషేకించారు, అదే నూతన నిబంధనలో ప్రతి ఒక్కరి పైన దేవుని ఆత్మ కురిపించబడిందంట. హల్లెలూయా. ఈరోజు నీలో నాలో ఆశ ఉంటే, దేవుడు నన్ను అభిషేకించాలి, దేవుడు నన్ను వాడుకోవాలి అనే ఆశ ఉంటే ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రీతిగా మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన రెండు చేతులెత్తి, అయ్యా వట్టి పాత్రగా వచ్చానయ్యా, నా గిన్నె నిండి పొంగి పొర్లేలా నన్ను అభిషేకించు ప్రభా. ఈరోజు నీవు హృదయపూర్వకంగా ఈ మాట దేవుణ్ణి అడగగలిగితే ఆయన అభిషేకమును నీవు నేను పొందుకుంటాం. ఆయన ఏ రీతిగా వాడుకోబోతున్నాడో అది ఆయనకు తెలుసు. కానీ ఈరోజు నీవు ఆయన సన్నిధిలో ఆయన పరిచర్యలో వాడబడాలనే ఆశ ఉంటే నీ రెండు చేతులు పైకెత్తి, అయ్యా నా గిన్నె నిండి పొంగి పొర్లేలా నన్ను అభిషేకించయ్యా, నూనెతో నన్ను అభిషేకించు, ఆత్మతో నన్ను అభిషేకించు, నీ పరిచర్యలో నేను వాడబడాలని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మనసారా దేవుని అడుగుదామా. నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. నీ పూర్ణ శక్తి పూర్ణ బలముతో పాడతావా? అవును యేసయ్యా. అభిషేకించు యేసయ్యా, నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు. స్వరమెత్తి పాడదామా. ఆత్మతో అభిషేకించు, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు, అభిషేకించు యేసయ్యా, నా గిన్నె నిండి అభిషేకించు యేసయ్యా, నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా. హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథంలో నుంచి 125వ కీర్తన చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయములకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఈ వాక్యం దీవించు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కృపగల దేవ, దయగల తండ్రి, 125వ కీర్తనలో నీవు ఇచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అల్పుడును అయోగ్యుడును జ్ఞానహీనుడనైన నన్ను మా ప్రభా మీరు నిలబెట్టుకుని ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, నాకున్నటువంటి జ్ఞానమే పాటి తండ్రి. నీవిచ్చిన జ్ఞానము చేతుననే మా ప్రభా నేను ముందుకు వెళ్ళగలవన్నా తండ్రి. అందుకని మా ప్రభా నా తండ్రి జ్ఞానము చేత నింపి మా ప్రభా నా తండ్రి నా ద్వారా మాతో మాట్లాడమని, మహిమ తెచ్చుకోమని నా ద్వారా యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇవాళ మట్టలాదివారం సంతోషంగా ఉన్నవారు గట్టిగా సంతోషంగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 125వ కీర్తనలో మనం చదువుకున్నది ఏంటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. చక్కటి మాట అండి ఇది. సియోను కొండ కదులుతుందా అండి? కదిపినా కదులుతుందా? కదలదు కదా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, సియోను కొండ వలె నిత్యము అంట, ఎప్పటికీ కదిలేవారంగా ఉండమంట. అంటే ఆయనలో స్థిరంగా ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారు. అంటే కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అనేకమైనటువంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ వచ్చినా నిజముగా దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే కదలక నిత్యము సియోను కొండ వలె ఉండమాట. చాలామంది సమస్యలు వస్తాయి, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అయ్యో మీరు ఇన్ని కష్టాలతో ఉన్నారు, అయ్యో మీరు ఈ శ్రమలు పడుతున్నారు, మరి ఇది ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నం చేయండి అని చాలా సలహాలు ఇస్తారు. మంచిదే, మంచి సలహాలు ఇస్తారు, మన మంచి కోసం చెప్తూ ఉంటారు. కానీ మనము మన నమ్మిక ఎవరి మీద ఉంచాలంట? యెహోవా అయిన దేవుని మీద ఉంచాలి. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు మీద మన నమ్మిక ఉంచాలి. అప్పుడు మనము కదలక నిత్యము సియోను కొండవలు ఉంటాము. లేదు, ఆ దేవుని మీద నమ్మకం లేదనుకోండి, మన ఇష్టానుసారమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఆ ప్రయత్నాలు కొన్ని సఫలం అవ్వచ్చు, సఫలం కాకపోవచ్చు, సఫలమైనా కూడా మనకు సమస్యలు రావచ్చు. హల్లెలూయా. కాబట్టి నిత్యము కదలక నిలుచు సియోను కొండ వలె మనం ఉండాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూచి ఆయన యందు మనము నమ్మిక కలిగి ఉండాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకం ఎలాగా ఉంచాలి అంటే స్థిరమైన నమ్మకము కలిగి ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా చూసినట్లయితే మరి లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనం చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయము 50వ వచనం చదవండి ఒకసారి. నమ్మిక మాత్రం ఉంచుము,
ఆమె స్వస్థపరచబడిన చాలు. ఇక్కడ ఏమవుతుందంటే యాయీరు అనేటటువంటి ఒక వ్యక్తుడు ఉన్నాడు. ఆయన తన కుమార్తె విషయంలో చనిపోబోతుందని తెలిసినటువంటి వాడై తన బాధను యేసు ప్రభువు వారికి చెప్పుకోవాలని వచ్చాడు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చినట్లయితే నా కుమార్తె బ్రతుకుతుంది అని, హల్లెలూయా, బ్రతుకుతుందని ఆశపడి వచ్చినటువంటి వాడు అయి ఉన్నాడు. అయితే ఆ కుమార్తె ఒక్కగానొక్క కుమార్తె, ఎక్కువ మంది పిల్లలు లేరు, పోలో ఒక 4-5 ఉన్నారంటే ఒకరి దగ్గర అనుకోవచ్చు ఇప్పటి కాలాన్ని బట్టి. అయితే కానీ ఒక్కటే కుమార్తె కాబట్టి చావసిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన ఎందుకు బతిమాలుకున్నాడు? ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏమిటి? ఆయనకు ఒక నమ్మకం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు అనేక ప్రాంతాలు సువార్త చేస్తూ అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడు కాబట్టి నా కుమార్తెను ఎన్నో హాస్పిటల్ తిప్పాను, ఎన్నో ఏరియాలకు తీసుకెళ్ళాను, ఎన్నో తాయితలు కట్టాను, అన్ని చేశాను, కానీ నా కుమార్తె బ్రతకడానికి వీలు లేని స్థితిలో ఉన్నది. హల్లెలూయా. కాబట్టి చివరిసారిగా నా ప్రయత్నం చేస్తానని యేసుక్రీస్తు దగ్గరికి ఆయన వచ్చి ఆయన ఏమైనా బతిమలాడుకుంటానంట. ఏమని? ఆమె కుమార్తె చావన సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమలాడుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహం, అంటే ఆ సమయంలో ఏంటంటే ఎప్పుడైతే బ్రతిమలాడాడో ఈ లోపల అడ్డంకులు వచ్చాయి. చూడండి, చాలా అడ్డంకులు వచ్చాయి. ఈ లోపల ఒక రక్తస్రావం గల స్త్రీ వచ్చింది, ఆమెను ముట్టగానే ఆమె స్వస్థత పొందుకుంది. ఈ లోపల చాలా సంభాషణలు జరిగినాయి. ఈ లోపల ఏమైంది? ఆ కుమార్తె చనిపోయింది. తర్వాత చూడండి 49 వచ్చింది, చదవండి. 49 అదే అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 49 వచ్చింది. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి, చాలమ్మా, అతనితో చెప్పి ఏం చేశాడు? మళ్ళీ ఇంక కొంచెం సమయం అక్కడ ఏదో జరిగింది. అయితే అదంతా అయిన తర్వాత ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారు. ఇలా అంటే ఈ మధ్యన జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఒక రక్తస్రావం గల స్త్రీ రావడము, ఆమె యేసు ప్రభువు చెంగు ముట్టుకోవడము, అక్కడ కొంచెం చాలా సమయం వెచ్చించబడ్డము, ఈ లోపల ఈ సమయం అంతా అయ్యే లోపల చిన్నపిల్ల చనిపోయింది. చనిపోయిన తర్వాత సరే, చనిపోయిందని ఎప్పుడైతే వార్త వచ్చిందో ఈయన గుండె జారిపోయింది. హల్లెలూయా. తండ్రి గుండె జారిపోయింది. అయ్యో, నేను ఎంత ఆశపడి వచ్చానే, ఎంత శ్రమపడి వచ్చానే, కానీ నా బిడ్డ చనిపోయింది, ఏమవుతుంది అనగానే ఆయన యొక్క ఆ వేదన చూసి, ఆ బాధను చూసి ప్రభువు కూడా మనసులో దుఃఖించుంటాడు. అయ్యో, ఒక్కగానొక్క కొరత నా కొరకు వచ్చాడు, తన బిడ్డను బాగు చేసుకుని నా మీద ఆశతో వచ్చాడు కదా, నమ్మకంతో వచ్చాడు కదని ఆ ప్రభువు ఒక్కసారి మనసు చంచలిచ్చి ఆయన ఏమన్నాడంటే, చదవండి మళ్ళా మాట, నీవు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు ఇక భయపడొద్దు, దిగులు పడొద్దు, చనిపోయిందని ఆందోళన చెందొద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచితే నీ బిడ్డ బ్రతుకుతుంది అన్నాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఇంటికి వెళ్ళారు. ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు 3 శిష్యులు కూడా వెళ్ళారు. అందరూ అనుకున్నారు, చనిపోయిన తనకు బిడ్డని, చనిపోయిందని ఇంకేం బ్రతికిస్తాడు ఈయన అనుకుని హేళన చేశారు. అయితే అందరి మాటలు పట్టించుకోలేదు. ప్రభువు చేసిన కార్యం ఆయన చేశాడు. హల్లెలూయా. వెళ్ళి ఎంతగానే ఆయన ఏం చేశాడు, ఇంట్లోకి వెళ్ళగానే ఆమె చెయ్యి ముట్టుకొని ఆమెను స్వస్థపరిచాడు. చూడండి, అందులో ఉంటుంది చివరిలో 53 నుంచి 2-3 వచనాలు చదవండి ఒకసారి. ఆమె చనిపోయినదని వారెరిగి అపహసించిరి. అయితే చిన్నదాన లెమ్ము అని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చాను. హల్లెలూయా. నమ్మిక అనేది బలముగా ఉండాలి. నమ్మిక అనేది బలముగా లేకపోతే ఏ కార్యము జరగదు. అందుకే ప్రభు అంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మకం ఏ మాదిరిగా పెట్టుకుంటున్నాం?
ఎన్నో విషయాల్లో దేవుని మీద నమ్మకం పెట్టుకుంటామే కానీ ఆ నమ్మకము అపనమ్మకముగా ఉంటుంది. విశ్వాసములో కూడా ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు ప్రభు. కానీ ఆ విశ్వాసం మనకు ఆవగించంత విశ్వాసం కూడా ఉండదు. చేస్తాం, ప్రార్థన చేస్తాం, ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాం, కానీ మనం ఏం చేస్తాము అంటే అపనమ్మకము కలిగినటువంటి వారుగా ఉంటాం, నమ్మిక లేనట్టు. అందుకే ప్రభువు యందు మనము నమ్మిక కలిగి ఉన్నట్లయితే సియోను కొండవలే మనము కదలక నిత్యము కదలగా ఉంటామని వాక్యం చదివిస్తుంది. కాబట్టి మన నమ్మిక ఏ మాదిరిగా ఉంటుంది, మన నమ్మిక ఏ మాదిరిగా మనం ఉపయోగించుకుంటున్నాం, మనం ఏ మాదిరిగా నమ్ముతూ ఉన్నాం, మన నమ్మిక ఎలాగున్నది ప్రభువులో మనం పరీక్షించుకుంటూ మరి ప్రభువు బహుగా స్థిరమైన నమ్మకం మనకు దయచేయనట్లు తన కృపను దయచేయునుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఇచ్చిన దేవునికి వందనములు. ఎవరికి ప్రత్యేకించి మీ అందరికీ వందనం. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని ఒకసారి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆరోగ్యం ఇచ్చిన దేవా స్తోత్రం, ఐశ్వర్యం ఇచ్చిన దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరినీ ఉచితమైన కృపలో పెంచి పోషిస్తున్నందుకు ఒకసారి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొందరికి లేని భాగ్యమును ఇచ్చినందుకు మనం ఒకసారి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులు, స్తుతులు దేవా. వందనాలు, వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన అందరూ పాడదాం. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. అందరూ పాడదాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే స్తోత్రం. అందరూ పాడదాం. బహు దుఃఖములో మునిగెనే రక్తముగా మారెనే. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము.
ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడచిన, నా ముందు నడచిన సీదుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములు నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా అందరు పాడదాము. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. సంపూర్ణమైన నీ చిత్తము, అనుకూలమైన సంకల్పము జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అందరు పాడదాం. అవును ప్రభువా స్తోత్రం. జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా ఆరాధనా, నీకే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా అందరూ పాడదాం. యేసయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, అందరూ పాడదాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. పాడదాం అందరం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా.
నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. స్తోత్రం దేవా తండ్రి, వందనాలు నాని, నీకే ఆరాధన తండ్రి. స్తోత్రమునైనా మహిమ ఘనత ప్రభావములు నీకే తండ్రి. స్తోత్రములు 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 స్తోత్రములనైనా ఆరాధనకు యోగ్యుడవు తండ్రి. స్తోత్రమునైనా స్తోత్రము స్తోత్రం. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నిన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను విడువలేసయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు. అవును తండ్రి, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ పాడదాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అవును తండ్రి, అయ్యా నువ్వెంతో మంచి దేవుడవు నైనా. స్తోత్రం ప్రభువా, మా చింతలన్నీ తీరటానికి ప్రభువా నీవు అయ్యా ఈ భూలోకానికి వచ్చినావు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు నైనా. ఇంకను పాపులమై ఉండంగానే ప్రభువా, ఇంకను మేము వ్యభిచారులమై ఉండంగానే ప్రభువా మేము మా కొరకు ప్రాణం పెట్టారు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు నైనా. యోగ్యత లేనప్పటికీ ప్రభువా మమ్మలందరినీ ప్రభువా నీ రాజ్యమునకు వారసులు చేసినందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు దేవా. స్తోత్రములైనా అయ్యా బిడ్డలంతో ఆరాధన చేసి ఉన్నారు ప్రభువా. అయ్యా ఆరాధనలో ప్రభువా నీవు నందుకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా నిన్ను స్తుతించిన ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా నైనా. స్తోత్రములనైనా. హృదయంలో ప్రభువా ఏమైనా బాధలు ఉన్నాయో తండ్రి స్తోత్రం మాకైతే తెలియదు కానీ ప్రభువా నీవు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక తండ్రి స్తోత్రం. ప్రతి వారిని దర్శించి ఆదరించి బలపరచండి తండ్రి. నీ కృపతో మెండుగాను దీవెనలు కుమ్మరించండి తండ్రి. స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు మీరు నడిపించినటువంటి కార్యక్రమం అంతటిని ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయనా. అయ్యా ఇంకా నువ్వు ప్రభువా నాయన వాక్యములో ప్రభువా నాయన అయ్యా నిండైన వాక్యమును దయచేయండి తండ్రి. స్తోత్రములు స్తోత్రములనైనా. ఎవరెవరు కావలసిన వర్తమానము అయ్యా నీవు ఎరిగి ఉన్నావు తండ్రి. స్తోత్రం. ఖాళీ హృదయములతో వచ్చి ఉన్నాము ప్రభువా. నిండైన ఆత్మను ప్రభువా నిండైన వాక్యమును హృదయంలో నింపండి తండ్రి. స్తోత్రములు స్తోత్రములనైనా. ఈ దాసుని బలపరచండి తండ్రి. ప్రతి బలహీనతల నుంచి విడిపించండి నాయన. స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన. సంఘమును అభివృద్ధి చేయమని తండ్రి. స్తోత్రం నానాటికి విస్తారముగా ప్రభువా నిండును గాక. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి వారిని దర్శించి ఆదరించి బలపరచమని త్వరగా రాను యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ వారం?
ఈరోజు ఆదివారమే కానీ అది ఇంకొక మాట కలిసింది. ఏంటది? ఎందుకు కలిసింది? ఇవన్నీ మట్టలు తీసుకొచ్చాం. ఎందుకు ఎందుకు తెచ్చాం? ఇది లేఖనముల నెరవేర్పు అన్నమాట. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా 9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఈ దినం మాతో మీరు మాట్లాడండి నాయన. మీ దాసుడు నిలవబడిన వాడు అల్పుడు, అయోగ్యుడు అయినా మీరు యోగ్యతనిచ్చి మీ సాధనంగా వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరితో మాట్లాడమని మీరే మా బోధకుడు, నాయకులు నాయన. మేము మీ మాట కొరకై ఎదురు చూస్తున్నాం. మీరు మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడో యేసయ్య రాక మునిపే ఈ యొక్క లేఖనము రాశారు. నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లను ఎక్కి ఎక్కడికి వస్తున్నాడు? మన దగ్గరకు వస్తున్నాడు. మన దగ్గరకు వస్తే మనం ఏం చేస్తున్నాం? సియోను నివాసులం. మనం ఎవరు ఇప్పుడు? యెరూషలేము నివాసులారా సంతోషించండి, ఆనందించండి. మనమంతా యెరూషలేముకు వచ్చిన వారం, నూతన యెరూషలేములో ప్రవేశించబోతున్న వారం కనుక యెరూషలేము నివాసులకు శుభవార్త. మన రాజు దేని మీద వస్తున్నాడంట? గాడిద పిల్ల మీద వస్తుంది. గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 29-30 వచనాలు. ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీనిని ఇప్పిస్తున్నారని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడి. చూడండి, గాడిద ఎవరికి కావాలంట? ప్రభువుకు కావాలి. అంటే గాడిదను మనం ఎలా చూస్తాము? ఎవరు ఇష్టపడతారా? అవునా? గాడిదను, అలాంటి గాడిద మీద అది ఎవరికి కావాలంటున్నాడు? ప్రభు నాకు కావాలంటున్నాడు. మళ్ళను గాడిదగా పోల్చుకుంటే ఆ గాడిద మీద యేసయ్య ఎక్కితే ఎలా ఉంటుందో ఇక్కడ మనకి ఈ మట్టల ఆదివారాన్ని బట్టి మనకు గుర్తు. అందుకే ఈ రోజున ఈ మట్టలు చేత పట్టుకొని ప్రపంచం అంతా కూడా ఎందుకు అనంటే, చూడండి 5వ అధ్యాయము మత్తయి సువార్త 21:5-10 వరకు. మత్తయి సువార్త, అది ప్రభువుకి కావాల్సిన గాడిద. 5-10, 21:5-10. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను
భారవాహపు పసిపిల్లనైనా చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వస్తున్నాడని సియోను కుమారితో చెప్పుడు అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు నిల్చున్న వారును వెనుక నిల్చున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని జయము కేకలు వేయించున్నారు. చూడండి, గాడిదను తోలినప్పుడు గాడిద పిల్ల మీద యేసయ్య ఎక్కినట్టుగా చూస్తున్నాం. లోకాసు వార్తలో కట్టబడి ఉన్న గాడిద పిల్ల అని రాశాడు. మత్తయి సువార్తలో గాడిద పిల్ల అని రాశాడు. ఇప్పుడు గాడిద పిల్ల మీద యేసయ్య కూర్చున్నాడు. మరి గాడిద ఎందుకు వచ్చినట్టు? గాడిదను కూడా తీసుకొచ్చారు కదా, అర్థమవుతుందా? మరి గాడిద మీద ఎవరున్నారు? గాడిద పిల్ల మీద యేసయ్య అన్నాడు. ఇంకొక గాడిద ఉంది కదా, తల్లి గాడిద ఉంది కదా, దాని మీద ఎవరున్నారు? ప్రభు గాడిద మీద ఉంటే తండ్రి రాజుగా వస్తున్నాడు కదా, మరి రాజును అభిషేకించడానికి మరి యెరూషలేముకు వస్తున్నాడు రాజు. ఏమంటున్నాడు అక్కడ? సర్వోన్నతమైన స్థలములలో జయము జయము జయమని అక్కడ సర్వోన్నతుడు ఉన్నాడు. అవునా? కీర్తనకారుడు ఏమంటాడు? సర్వోన్నతుని సాటున సర్వశక్తుని నీడన విశ్రమించేవాడు ధన్యుడు. అక్కడ సర్వోన్నతమైన స్థలం అక్కడ ఏర్పడింది. ఎప్పుడైతే గాడిద మీద బట్టలు పరిచారో ఆ బట్టల మీద యేసయ్య కూర్చున్నాడు. మరి కుమారుడు రాజుగా, మరి సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి మరి మానవాళ్ళని రక్షించడానికి కుమారుడు రాజుగా వచ్చినప్పుడు ఆ రాజును పట్టాభిషేకం చేయడానికి ఎవరు వచ్చారు? ఆ గాడిద మీద తండ్రి కూర్చున్నాడు, ఆ గాడిద పిల్ల మీద యేసయ్య కూర్చున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? వెనుకున్న జనసమూహంలో ముందున్న జనసమూహంలో ఆయన పని ఆయన ప్రారంభించాడు. సర్వోన్నతమైన స్థలములలో జయమో జయమో జయమని అక్కడ చంటి పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు హోసన్నా జయం హోసన్నా జయమని వారు అంటున్నారంటే రాజుగా అక్కడ పట్టాభిషేకం. మరి ఆయన రాజ్యాన్ని ఏలటానికి వచ్చాడు కదా, రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు కదా, రాజ్యాన్ని మరి నిర్మించడానికి వచ్చాడు కదా, రాజ్యాన్ని ఆయన రాజ్యంలోకి జనులను చేర్చుకోవడానికి వచ్చాడు కదా. ఆ రాజ్యంలో చేర్చుకోవాలంటే మరి అపవిత్రంగా ఉన్న మరి గాడిదకి ఏమైంది? ఇప్పుడు పరిశుద్ధ పట్టణంలోకి వస్తున్నప్పుడు అపవిత్రమైన గాడిద మీద మరి ఎక్కాడంటే అది కూడా పరిశుద్ధ పరచబడ, అపవిత్రంగా ఉన్న మనలను పరిశుద్ధ పరచబడటానికి గాడిదని అక్కడ వాడుకున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనలను పరిశుద్ధపరిచి పరిశుద్ధ పట్టణానికి మనలను తీసుకొని వస్తున్నప్పుడు అలా పరిశుద్ధపరచగలిగిన ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారబోయడానికి ఆయన ముందుగానే సిద్ధపడి వస్తున్నాడు. యెరూషలేముకి సిద్ధపడుతున్నాడు. అక్కడ ఇంకా ఉన్నాయి, అక్కడ చాలా సంఘటనలు జరిగినాయి. ఇంకా ముందు చదువు, ఇంకా ముందుకి మత్తయి ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడింది. జనసమూహము ప్రజలందరూ కలవరపడిపోయారు ఆ యొక్క యెరూషలేము. అయితే ఈయన గలిలయలోని నజరేతు వాడగు యేసు దేవాలయంలో ప్రవేశించి
క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లను చూడండి. అక్కడ వ్యాపారం, దేవుని మందిరంలో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతోంది. ఆ వ్యాపారం మొత్తాన్ని కూడా ఆయన ఏం చేశాడు? వెళ్ళగొట్టి ఏమంటున్నాడు అక్కడ? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గృహగా చూడండి. దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేశారంట. మనం కూడా అలానే, దేవుడు మన శరీరాన్నే మందిరంగా వాడుకుంటున్నాడు. అపోస్తుల కొరింథీ పత్రికలో అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. కొరింథీ పత్రికలో 3 2 కొరింథీ 3:16 కదా. 1 కొరింథీ 3:16 చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో ఏమండి? నా మందిరము దొంగల గృహగా చేసేడు వారిగా ఉన్నారు మీరు. ఆడ గువ్వల వారిని వ్యాపారం చేసేవాడిని అందరినీ తోలివేశాడు. అక్కడ ఆయన వచ్చాడు. అక్కడ నా మందిరము పరిశుద్ధమైంది, దాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. దేవుని ఆలయం ఉన్నారని ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరగరా? చూడండి, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సర్వోన్నతమైన స్థలముల్లో జయము అంటున్నారు. అంటే నీలో దేవుని ఆత్మ నివసిస్తే సర్వోన్నతమైన స్థలంగా నీవే. మరి అలాంటి సర్వోన్నతమైన స్థలం కొరకు సృష్టి యావత్తు ఎదురు చూస్తున్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. నీవు నేను అలా ఉండాలంట. మన భక్తి, మన ప్రవర్తన, మన మాట, మన విధేయత. అక్కడ ఏం రాశారు? ఒప్పుకోలు, పశ్చాత్తాపము, విజేయత, త్యాగము, రక్షణ. అవన్నీ మనకు కావాలి. మరి ఆ రక్షణ కావాలంటే నువ్వు త్యాగం చేయాలి. ఆ రక్షణ కావాలంటే నువ్వు విధేయత అన్ని విషయాల్లో చూపించాలి. మన విధేయత, పశ్చాత్తాపం, ఇంకా మనం ఒప్పుకోవాలి. నేను తప్పు చేసి, చాలా మంది తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడటానికి చాలా కష్టమైపోద్ది. కానీ అక్కడ ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనలో పశ్చాత్తాపం వస్తుంది. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం వస్తుందో విధేయత వస్తుంది. ఎప్పుడైతే విధేయత వస్తుందో అక్కడ త్యాగము మనకి గుర్తు వస్తుంది. యేసయ్య అన్నాడు, నా మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకోండి అంటూ ఆయన అంటున్నాడు, నా మందిరము పరిశుద్ధమైంది, దాన్ని అపవిత్రంగా మీరు చేశారా? దొంగల గురువుగా చేశారా? అబద్ధాలు, మోసాలు, రకరకాలుగా మీరు అలాగా వ్యాపారం చేస్తున్నారా నా మీద అంటున్నాడు. చూడండి, ఆయన ఆ యొక్క రాజు ఎలా వస్తున్నాడు? దీనుడై భారవాహపు గాడిద పిల్ల మీద ఎక్కి లోపలికి వస్తున్నాడు. చూసారా? నీ కొరకు నా కొరకు ఆయన మన దగ్గరకే వస్తున్నాడు. మనలను ప్రేమించాడు, మనలను ఆదరించడానికి, మనల్ని రక్షించడానికి, మనలో ఉన్న ఆ యొక్క అపవిత్రతను తొలగించడానికి ఆయన యెరూషలేముకి వస్తున్నాడు. ఆయన వచ్చే ఆదివారము, వచ్చే శుక్రవారము ఆయన సిలువ వేయబడటానికి ఆయన సిద్ధపాటు తెలుసు. ఆయన వచ్చే శుక్రవారము సిలువ అనే సంగతి తెలుసు. అయినా ఆయన అక్కడికి ముందుగా ఎందుకు రాజుగా వస్తున్నాడంటే అక్కడ పట్టాభిషేకం జరగాలి. ఏం జరగాలి? పట్టాభిషేకం జరగాలి. ఆ జరగడానికి ఆ వస్తుంటే ముందు జనము, వెనక జనము ఏమన్నారు? హోసన్నా, జయం. అక్కడ ఇంకా అంటారు. మీరు చూడండి మత్తయి సువార్త 10 జనసమూహులు అనేకులు తమ బట్టలను దారి పొడవునా పరిసిరి, ఆ చెట్టు కొమ్మలను నరికి
వేసిరి. జన సమూహంలో ఆయన ముందు వెలుసున్నవారు వెనక వచ్చున్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చు, వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేస్తున్నారంట. కేకలు వేస్తున్నారు. లూకా సువార్త 21 అధ్యాయము 19వ అధ్యాయము 19 తర్వాత మనం ఇక్కడ 39 చదవండి. 19:39 చదవండి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్తున్నాను. చూడండి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమని ఆడవాళ్ళు ఆ యొక్క హోసన్న జయం అంటుంటే, అక్కడ వాళ్ళు అంటున్నారు, కొంతమంది పరిచయులు శాస్త్రులు ఏమంటున్నారు, వాళ్ళు మీ శిష్యులకు చెప్పు, వాళ్ళని బాగు చేద్దని చెప్పు అంటుంటే, వీళ్ళు ఆగిపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయని చెప్తున్నాడు. అంటే దేవుని మాట రాళ్ళు కూడా శబ్దాలు చేస్తాయని చెప్తున్నాడు. మనం ఊరుకుంటే అవి ఊరుకోవట చెప్తున్నాడు. కాబట్టి మనము ప్రభు పేట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఎన్ని అద్భుతాలు చేశాడు యేసయ్య. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారంట, ఆరాధిస్తున్నారు. ఏంటి గొడవ అంటుంటే వాళ్ళు చెప్తున్నారు, యేసయ్య చెప్తున్నాడు, మీరు వాళ్ళని ఆగమంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. కాబట్టి దేవుని ప్రజలు దేవుని స్తుతించడము మానకూడదు, దేవుని మహింపరచడం మానకూడదు, ఆయన కార్యాలు మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఆ గాడిద, కట్టబడిన గాడిద విప్పకొచ్చి దేవుని దగ్గరకు వచ్చిందో, తీసుకొచ్చాడు, దాని మీద యేసయ్య కూర్చోగానే దాని రూపురేఖలు మారిపోయినాయా? అప్పుడు దాకా అనుకోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకోలేదు, అంతేనా, నన్ను ఎవరు పలకరించలేదు, నా సాయి చూడలేదు అనుకోవచ్చు. కానీ గాడిద అప్పుడు అనుకోని ఉంటుంది, యేసయ్య నా మీద ఎప్పుడు ఉంటే బాగుండే, దిక్కుండా నా కాళ్ళ కింద బట్టలే, నా మీద బట్టలే, నా ముందు జనమే, నా వెనక, అబ్బో ఎంత గొప్ప గౌరవమా, ఇంత గొప్ప ధన్యత చూడండి. అది ఎట్లా అనుకోని ఉంటుంది. అప్పుడు దాకా పలకరిస్తారు, అప్పుడు దాకా కట్టబడేసింది. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య దగ్గరికి తేబడిందో, యేసయ్య దాని మీద ఎక్కాడో, ఇక ఎంత గౌరవం. నా జీవితాలు కూడా అంతే. ఆ యేసయ్యని కనుక మనం ఎక్కించుకుంటే, యేసయ్యని కనుక మనము మోసుకొని ఆయన కనుక మనం మోస్తూ ఉంటే, మన గౌరవం ఇంత అంతా కాదు. హల్లెలూయా. కాబట్టి అలాగా మనము ఆ స్వభావంతో కనుక మన ఆలోచనలు ఉంటే, యేసయ్య నా మీద ఉన్నాడు, నేను అన్ని విషయాలలో త్యాగపూరితంగా, విధేయత రూపంగా, పశ్చాత్తాపం, ఒప్పుకోలు ఉంటే రక్షణలో ఎంత క్షేమంగా ఉందా గాడిద. ఇప్పుడు వెనక జనం ఉన్నారు, ముందు జనం ఉన్నారు, కింద బట్టలు, పైన బట్టలు, యేసయ్య పైన. చూడండి, ఇక భయం ఉందా గాడిదకి? నీకు నాకు కూడా భయం లేదు. అందుకే ఇవాళ ప్రపంచం అంతా కూడా హోసన్నా జయం, హోసన్నా జయం
అంటూ ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును కాని యెరూషలేములో ఆ సియోను కుమారి నువ్వు ఉల్లాసించు, ఆనందించు, సంతోషించు అని జకర్యా ద్వారా చెప్పబడిన మాట అక్కడ నెరవేరింది. నెరవేర్పండి. యేసయ్య ప్రతి అడుగు, ప్రతి క్షణము కూడా ఆయన నెరవేర్చడానికే వచ్చాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడానికి రాలే. తప్పిపోయిన మానవుని తిరిగి మరలా చేర్చుకోవడానికి వస్తున్నాడు. పరిశుద్ధమైన స్థలంలోకి మరి ఆ గాడిద వస్తుంది అంటే దాన్ని పరిశుభ్రత పరచడానికి. గాడిదగా మనల్ని పోల్చుకుంటే మనము అపవిత్రలో ఉన్న మనల్ని పవిత్రగా మార్చడానికి ఆయన ఆ చేసిన ఆ యొక్క గొప్ప ప్రయాణమే ఈ యొక్క హోసన్న జయము, హోసన్న జయమని. ఇంకా మార్కు సువార్తలు కూడా చూడండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న అసలు ముఖ్య కారణం ఏంటంట? ప్రభువుకి అది కావాలి. తర్వాత మళ్ళీ యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 15 వరకు. మరునాడు ఏం పట్టుకొని వచ్చారంట? మనం ఏం పట్టుకొచ్చాం? దేవునికి స్తోత్రం. అది గుర్తుపెట్టుకొని ఆ రోజున యేసయ్య అక్కడికి వస్తున్నాడని విని బహుజన సమూహాలు ఆ యొక్క కార్యాన్ని జరిగించారు. కాబట్టి అది గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజునున్న ఈ రోజు కూడా మార్పు లేని దేవుడిగా ఉన్నాడు, మార్పు లేని రక్షకుడిగా ఉన్నాడు. ఎవరైతే దీనుడిగా ఉంటాడో, ఎవరైతే విధేయుడిగా ఉంటారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే ఒప్పుకుంటారో వారందరిని ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని కట్టబడిన గాడిద పిల్లను విడిపించడానికి వచ్చాడు. కట్టబడి ఉన్నావేమో నువ్వు, బాధల్లో, వేదనల్లో, భయంతో, వాటన్నిటి నుంచి విడిపించడానికి ఆయన వస్తున్నాడు. ఆ విడిపించి నిన్ను నన్ను ఆ యొక్క గౌరవప్రదంగా నడిపించడానికి, పరిశుద్ధ పట్టణానికి తీసుకొని వస్తున్నాడు. నిన్ను నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రభు పేరట రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తురి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుతున్నాడు. ఎక్కడెక్కడైనా గాడిద పిల్ల మీద ఎక్కాడు. గాడిద పిల్లైన భారవాహపు వాహనం మీద ఎక్కాడు అని చెప్తున్నాడు. లోకా సువార్తలు కూడా అదే చెప్తున్నాడు. 3 సువార్తల్లో గాడిద పిల్ల మీద ఈయన ఎక్కాడు. మత్తయి సువార్తలో గాడిద పిల్ల అని చెప్పాడు. అంటే ఒకటే, ఆయన రాజుగా ప్రతిష్ఠించబడి అధిపతిగా అక్కడ ఉండి ఆయన మరి చనిపోయి తిరిగి లేస్తేనే నీకు నాకు రక్షణ అని సంగతిని ఎరిగి ఆయన యెరూషలేమునకు ప్రవేశం, చివరి ప్రయాణం అది. ఆయన మొదటగా ఆ యొక్క యెరూషలేములోకి రాజుగా ఆయన ప్రవేశిస్తాడు. రాజుగా గుర్రం మీద వస్తున్నాడా? గుర్రం మీదకి వస్తే ఏంది అర్థం? యుద్ధానికి వస్తున్నాడని. గాడిద మీద వస్తే ఆయన సమాధానంగా దీనుడై వస్తున్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన 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 తగ్గించుకొని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకొని గాడిద పిల్ల మీద వచ్చాడు. ఆ గాడిద పిల్ల మీద ఎప్పుడైతే ఆయన ఎక్కాడో గాడిదకి గౌరవం వచ్చింది. నీవు నేను కనుక ఆ విధంగా ఆయన్ని మన మీద
ఎక్కించుకుంటే మనకి గౌరవం, మనకి ఇంకా ఏమొస్తుంది? పరిశుద్ధపరచబడతాం. ఇంకా ఏమొస్తుంది? ఇంకా ఇంకా చెప్పాలి, మీరు చెప్పాలి. పరిశుద్ధపరచబడతాం, రక్షించబడతాం, ఘనపరచబడతాం, గౌరవించబడతాం. అమ్మో, ఇదివరకు జీవితం ఇది కాదు. ఇదివరకు జీవితం వేరు, ఇప్పుడు యేసయ్యను ఎక్కించుకున్న జీవితం వేరు. ఆయన ఎక్కక ముందేమో అంత విలువలేని జీవితం, యేసయ్య ఎక్కిన తర్వాత విలువైన జీవితం, గౌరవప్రదమైన జీవితం. ఆ జీవితాన్ని మన అందరం జీవించాలని ఆయన మన దగ్గరకు వచ్చాడు. ఆయన మన దగ్గరకు వచ్చాడు, మనం ఆయన దగ్గరికి పోలా, ఆయనే మన దగ్గరికి వచ్చాడు. గాడిద మీద ఎక్కిచ్చాడు, గాడిద పిల్ల మీద ఎక్కి నీ కొరకు నా కొరకు వచ్చాడు. కాబట్టి ఆ రక్షకుని మరి విశ్వసించి మన జీవితాలను ఒప్పజెప్పుకొని ఆయన్ని గనక మనం మోసుకొని వస్తుంటే మనకి అపారమైన గౌరవం వస్తుంది. ఈ లోకంలో మనం గౌరవించబడతాం. ఈ లోకంలో మనము ఇంకా గౌరవప్రదమైన పరిశుద్ధమైన జీవితం జీవించడానికి యేసయ్య నా మీద ఉన్నాడు అని నువ్వు గనక గ్రహిస్తే ఆ జీవితాన్ని నువ్వు జీవించగలవు. హల్లెలూయా. ఇటు మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతమైన స్థలములలో జయము ప్రభు పేరుడ వచ్చేవాడు స్తుతింపబడను గాక అని. అయ్యా నాయన, ఆనాడు మా ప్రభువా మీరు నాయన యెరూషలేము వీధుల్లో వస్తున్నప్పుడు ఆ గౌరవప్రదమైన ఆ ప్రయాణాన్ని మా ప్రభువా గుర్తు చేసుకుంటూ ఈ దినం మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మిమ్మలను మేము మోసుకొని వస్తుంటే నాయన మాకెంతో గౌరవం, ఎంతో నాయన పరిశుద్ధత. అయ్యా నాయన, మురికి మాలో నుంచి తొలగిపోయి బట్టల మీద గాడిద ఎలాగ నడుస్తుందో, పైన బట్టలు వేస్తే ఎలాగనైనా అది నాయన గౌరవప్రదంగా ఉందో అలాంటి జీవితాన్ని మా ప్రభువా మీరు మాకు ఇచ్చి మీ రాజ్య వారసులుగా అయ్యా మీ యొక్క నూతన యెరూషలేములో ప్రవేశించే ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఆ రోజు చేసిన కార్యాన్ని ఈ రోజున మేము అయ్యాయినా గుర్తు చేసుకుంటూ అయ్యాయిగా మా ప్రభువా ముందుకు సాగడానికి అయ్యా ఇంకా అనేకులను మా ప్రభువా మీ రాజ్యంలో చేర్చడానికి ఒక సాధనాలుగా పనిముట్లుగా మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు, అలాగే మమ్మలను ఆ విధంగా నాయన ఈ లోకంలో నిలబెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఆ గౌరవప్రదమైన జీవితం నాయన మాకుంది అని మేము మర్చిపోకుండా మరి ఒకసారి మరలా మాకు గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినం మా ప్రభువా ఈ వాక్యాన్ని మా జీవితంలో మా హృదయాలలో భద్రపరుచుకున్నటకు మమ్మలను మీకు అప్పచెప్పుకుంటూ యేసయ్య ఉన్నత నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరి సమయంలో యేసు ప్రభు నా సొంత రక్షకుడిని అంగీకరించి నీటి ద్వారా బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితని, ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలెను. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో ఈ యొక్క మరణ పునరుద్ధాములను జ్ఞాపకం చేసుకోమంటున్నావు నాయన. అయ్యా ఇదిగో మా ప్రభువా మీరు సిలువ వేయబడడానికి అయ్యా ముందు వారము, అయ్యా ఆదివారము నాయన
ఇదిగో మా ప్రభా యెరూషలేము వీధుల్లో ప్రవేశించిన సందర్భాన్ని మా ప్రభా ఈ దినము అయ్యా మేము నాయన మరలా నాయన వాక్యాలను లేఖనాలను ధ్యానించుకున్నటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు నాయన మరణించి సమాధి చేయబడి అయ్యా నాయన మృత్యుంజయుడిగా లేచారు నాయన. యేసు ప్రభు అని ఒప్పుకొని నోటి ద్వారా అయ్యా ఇదిగో నా కొరకు తిరిగి లేచాడని విశ్వసించడం ద్వారా ఆ రక్షణ మాకు వస్తుందని అయ్యా నాయన ఆ మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ మీ శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందటానికి మాకు ఇచ్చిన అయ్యా ఇదిగో నాయన సంఘ సహవాసంగా అయ్యా మేము మీ యొక్క శరీరంలో అందరము ఒకే సంఘము ఒకే శరీరం అని మేము నాయన గ్రహింపు కొరకు అయ్యా నాయన ఈ యొక్క బలం కొరకు అనేకులమైన మేము మీలో ఒకటే అనే అయా సహవాసంలో మేము కలిసిపోవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క సహవాసాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మీ శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందే ధన్యత మాకు ఇంకొక సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయన. ఇందులో పాలు పంపులు పొందే అర్హత దయచేయమంటూ యేసయ్య నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నీ రక్తమే నీ రక్త